హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మనము చాలా టేస్టీగా ఉండే పుదీనా, టమాటో, కొత్తిమీర, ఇందులోనే కొంచెం ఎక్కువగా వెల్లుల్లి వేసుకొని ఇలా చట్నీ చేసుకుందామండి. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చట్నీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే నేను ఇలాగా 2 గుప్పెళ్ళు పుదీనా, 2 గుప్పెళ్ళు కొత్తిమీర, 1 గుప్పెడు కరివేపాకు, 3 వెల్లుల్లి, ఇంకా ఇలా టమాటోలు, ఎండుమిర్చి వచ్చి ఒక 20 గ్రామ్స్, టమాటో వచ్చి 1/2 కిలో అండి. ఇలా కొంచెంగా చింతపండు తీసుకుందాము, మనకు పులుపు సరిపడట్టుగా. వీటిని అయితే ఇలా శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొంచెంగా నువ్వుల ఆయిల్ కానీ పల్లీగా ఆయిల్ కానీ వేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెంగా జీలకర్ర వేసుకొని, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లిని కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకొని వేసుకోవచ్చండి. తొక్కల్ని వలవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా తొక్కలతోనే కచ్చాపచ్చాగా దంచుకొని ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు దీంట్లో వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత, కరివేపాకు కొంచెం మంచిగా వేగుతున్న స్మెల్ వచ్చే వరకు దీన్ని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనము 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు అండి, ఇలా వేసుకొని దీన్ని అయితే కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ కూడా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుందండి. ఇలా కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏమీ అవ్వదు, చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒక 20 గ్రామ్స్ వరకు నేను తీసుకున్న ఎండుమిర్చిని అయితే ఇలా ముక్కలు కట్ చేసుకొని దీంట్లో వేసేసుకున్నాను. ఇదైతే మీ స్పైసీనెస్ని బట్టి చూసి వేసుకోవచ్చు, మీరు కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ పెంచుకోవచ్చండి. కానీ నేను ఇప్పుడు ఈరోజు చెప్తున్న ఈ సరైన క్వాంటిటీస్కి అయితే కరెక్ట్గా నేను తీసుకునే అయితే పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇలా 1/2 కిలో టమాటోస్తో చేసుకుంటే కనుక దీన్ని అయితే బాగా ఫ్రై చేసేసుకొని ఇలాగా కొంచెం చల్లారి పెట్టుకుందాం. దీన్ని పక్కన పెట్టేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు సేమ్ ఇదే కడాయిలో కొంచెంగా ఆయిల్ వేసుకుందాము. ఇందులో కూడా నువ్వుల ఆయిల్ కానీ పల్లి ఆయిల్ కానీ వేసుకోవచ్చు. సో ఇందులో కొంచెంగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగానే కోసి పెట్టుకున్న ఈ టమాటాలను ఇందులో వేసేసుకొని కొంచెం మనం లైట్గా ఫ్రై చేసుకుందామండి. జస్ట్ ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకుని ఈ టమాటాలను అయితే మంచిగా మగ్గబెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసి మనం జస్ట్ అలా 2 మినిట్స్ వదిలేస్తే టమాటాలు చాలా ఈజీగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఇదైతే మనం బ్లెండ్ చేసి పెట్టేసుకున్నాము, మిక్సీ జార్లోకి తీసింది. ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా ఇవన్నీ ఉడికిన తర్వాత దీంట్లో వేసి మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. టమాటా అయితే చక్కగా ఉడికిపోయింది, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర దీంట్లోకి వేసుకుందాము. ఇలా మనం తీసుకున్న పుదీనాను, కొత్తిమీరని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందామండి. ఇది వచ్చి పుదీనా, ఇలా మొత్తం అంతా కూడా దీంట్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా దీన్ని కూడా మగ్గబెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మంచిగా స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇలా కొంచెం స్మెల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కూడా కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసుకొని దీన్ని అయితే బాగా ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకుందామండి. ఇలా కొత్తిమీర, పుదీనా అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా బాగానే ఉంటుంది. సో దీన్ని అయితే ఇలా దగ్గరగా చేసుకుందాము. ఇలా కొంచెం దగ్గర అయిన తర్వాత ఇందులో కొంచెంగా చింతపండు అండి, కొంచెం కడిగి మనం కొంచెంగా నానబెట్టుకొని ఇందులో వేసుకుంటే కొంచెం త్వరగా ఇంకా ఉడికిపోతుంది చింతపండు అనేది. సో దీంట్లో వేసుకొని ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసుకొని దీన్నంతా మగ్గబెట్టేసుకుంటే మూత పెట్టి ఈజీగా కుక్ అయిపోతుందండి. ఇలా జస్ట్ అలా ఒక 2 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన దాన్ని మనం చల్లారి పెట్టుకుందామండి. చల్లారడానికి మనకు టైం లేదు, ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే ఒక టబ్లో వాటర్ వేసుకొని ఈ డిష్ని పట్టుకెళ్ళి దాని మీద పెట్టేస్తే చాలా ఫాస్ట్గా మనకి నిమిషాల్లో చల్లారిపోతుందండి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్న అదే మిక్సీ జార్లోకి మొత్తం వేసేసుకొని ఒకసారి మిక్సీ పెట్టేసుకుందాము. మీరు ఏమైనా స్వీట్ ఇష్టపడేలా ఉంటే చిన్నగా బెల్లం ముక్క ఈ స్టేజ్లో ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మీకు రుచికి సరిపడేట్టుగా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని ఇలా మిక్సీ పట్టింది చట్నీ అయితే డైరెక్ట్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. కావాలనుకుంటే మీరు దీన్ని తాలింపు కూడా వేసుకోవచ్చు. మళ్ళీ నువ్వుల ఆయిల్ కానీ పల్లి ఆయిల్ కానీ కొంచెం వేసుకొని తాలింపు వేసుకున్నా కూడా చట్నీ చాలా బాగుంటుంది. ఇంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా హెల్తీ చట్నీ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.